తమ ఉత్పత్తులను పన్నుల మినహాయింపుతో అంతర్జాతీయ రవాణా సదుపాయాలు పొందేలా ప్రత్యేక ఏటీఏ కార్నెట్ అందిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్కీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల ప్రతినిధులు పాల్గొని టీఐఆర్ డాక్యుమెంట్ ఉపయోగాలు, అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలపై చర్చించారు. విజయవాడ కస్టమ్స్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాపారులు, ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి రవాణా చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక పోర్ట్ ను అంతర్జాతీయ రవాణా వ్యవస్థకు అనుసంధానించేలా ఒక నమూనా రూపొందించాలని ఆయన ఫిక్కీ ప్రతినిధులను కోరారు. ఏటీఏ కార్నెట్ ద్వారా పరిశ్రమలు తాత్కాలిక ఎగుమతులు, ప్రదర్శనలు, వాణిజ్య నమూనాల రవాణాలో సులభతరం పొందగలవని నిపుణులు వివరించారు. ఇది గ్లోబల్ ట్రేడ్ లో రాష్ట్ర పరిశ్రమలకు కొత్త అవకాశాలను తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. Organized by FICCI in collaboration with the Vijayawada Chamber of Commerce. The topic of the workshop was import of goods duty free under the ATA Kane procedure, as well as the movement of cargo through many countries using the UN tier system of documentation, which enables movement of cargo from the port of dispatch to the port of arrival without any checks through the countries through which the cargo passes. And we received a very good feedback from the members of industry. There were many questions asked and they showed keen interest in these systems, which are probably quite new for them, and we hope that they will be able to adopt these systems in the future with the help of FICCI. Thank you. Kane facilitates duty-free temporary entry of goods into multiple foreign countries. Exhibitors, businessmen who wants to carry samples meant for exhibitions can use this facility and reap the benefits. Similarly, TIR system facilitate standard regular consignment from one country to another country without payment of any duties and taxes. FICCI is the only issuing and guaranteeing association in India which provides these two services in the country. So we request all traders and businessmen to make use of this facility and reap the benefits. Thank you so much. ఈరోజు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిక్కీ సంయుక్తంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. విజయవాడ ఛాంబర్ 72 సంవత్సరాల నుంచి లోకల్లో ఉన్న ట్రేడర్కి ఏ కష్టం వచ్చినా నిలబడే ఏకైక ప్లాట్ఫామ్గా ఎట్లాగైతే ఉందో, ఫిక్కీ అనేది దేశం మొత్తంలో ఉన్న ఛాంబర్స్ అన్నిటికీ కూడా ఒక తలకాయ లాంటిది. సో ఫిక్కీ ఈరోజు మేము ఆర్గనైజ్ చేసిన సెమినార్ ఏంటంటే ఏటీఏ కార్నెట్ అనేది, అట్లాగే యుఎన్టిఐఆర్. ఇవి మనం ఎవరన్నా సరే విదేశాల నుంచి ఏదైనా ఉత్పత్తి చేసుకోవాలన్నా, దిగుమతులు చేసుకోవాలన్నా, ఇక్కడ వస్తువుల్ని ఎగుమతి చేసుకోవాలన్నా మనం చాలామంది డిపార్ట్మెంట్లకు వెళ్ళి రకరకాల లైసెన్సులు తీసుకోవాల్సి వస్తుంది. అటువంటిది ఏమీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానంతో ఫిక్కీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని గత 36 సంవత్సరాల నుంచి కూడా సేవలు అందిస్తూ ఉంది. ఈ ఏటీఏ కార్నెట్ వల్ల ఏంటంటే మనం సింగిల్ పర్మిషన్ ఇండివిజువల్ పర్సన్గా కానీ, ఇండస్ట్రియల్గా కానీ, ఎక్స్పోర్టర్గా కానీ, ఇంపోర్టర్గా కానీ దాంట్లో మనం ఎన్రోల్ చేసుకుంటే లోకల్లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనం ఎట్లాగైతే ఎంఎస్ఎంఈని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నామో, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్గా తీసుకెళ్లాలనుకుంటున్నామో వాటికి బాగా అవసరమయ్యే ప్లాట్ఫామ్ కనుక ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. అట్లాగే యుఎన్టిఐఆర్, మనం ఇక్కడ నుంచి రష్యాకో లేకపోతే చైనాకో ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఆన్ సీ కానీ ఆన్ ఎయిర్ కానీ వచ్చినప్పుడు ఆ సంబంధం లేకుండా ఒకవేళ మన దగ్గర ఎక్కువ ప్రోడక్ట్ ఉంది, ఒక కంటైనర్ సరిపడా ఉంది, మిగతా దేశాలన్నిటితో మనం పర్మిషన్స్ తీసుకోకుండా ఇక్కడ నుంచి అక్కడికి చేరవేయడానికి, అక్కడ నుంచి ఇక్కడికి మన గూడ్స్ని చేరవేయడానికి యుఎన్టిఐఆర్ అనే ప్లాట్ఫామ్ ఉపయోగపడుద్ది. సో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఫిక్కీకి అనుసంధానంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లాగే మన కమిషనర్ గారు కూడా వచ్చారు. వారు కూడా ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్ట్ని కూడా రికగ్నైజ్ చేయండి, ఇక్కడ నుంచి కూడా ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఇంకో 2-3 ఇయర్స్లో స్టార్ట్ అవుద్దని అన్నారు. కృష్ణపట్నం పోర్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ఉంది, బట్ దాని రికగ్నైజేషన్ పొందలేదు కనుక అది కూడా తీసుకోమన్నారు. ఇటువంటి సదస్సులు ఇంకా ఎక్కువ జరిపితే లోకల్ ఉన్న వ్యాపారస్తులకి అవసరమయ్యి వారు ప్రమోట్ అవ్వడానికి బాగుంటుంది కనుక విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.